జై శ్రీరామ్. రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 98వ భాగము. మహోదరుడు మరణించడం చూశాడు మహాపార్శ్వుడు. కోపంతో మండిపడ్డాడు. వానర సైన్యాన్ని అల్లకల్లోలం చేశాడు. వృక్షముల నుండి పండ్లను రాలగొట్టినట్టు వానరుల శరీరముల నుండి వారి శిరస్సులను తన బాణములతో రాలగొడుతున్నాడు. మహాపార్శ్వుడు కొందరి చేతులను మరికొందరి కాళ్లను విరగ్గొడుతున్నాడు. మహాపార్శ్వుడి దెబ్బకు చాలామంది వానరులు స్పృహ తప్పి పడిపోయారు. మరికొంతమంది మరణించారు. ఇంతలో అంగదుడు ఒక పరిఘను తీసుకుని మహాపార్శ్వుడిని కొట్టాడు. ఆ దెబ్బకు మహాపార్శ్వుడు మూర్ఛపోయాడు. రథము నుండి కిందపడ్డాడు. వెంటనే జాంబవంతుడు ఎగిరి అతడి రథము ముందు పడ్డాడు. ఒక పెద్ద బండశిలతో మహాపార్శ్వుని రథమునకు కట్టిన గుర్రములను చంపాడు. రథమును విరగ్గొట్టాడు. ఇంతలో మహాపార్శ్వుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. మరలా అంగదుని మీద బాణప్రయోగము చేశాడు. జాంబవంతుడి మీద 3 బాణములు, గవాక్షుడి మీద లెక్కలేనన్ని బాణములు ప్రయోగించాడు. ఇంతలో అంగదుడు ఒక పరిఘను చేతిలోకి తీసుకున్నాడు. ఆ ఇనుప పరిఘను 2 చేతులతో గిరాగిరా తిప్పి మహాపార్శ్వుని మీదికి బలంగా విసిరాడు. ఆ పరిఘ మహాపార్శ్వునికి తగిలి అతని ధనుస్సును విరిచింది. కిరీటాన్ని పడగొట్టింది. వెంటనే అంగదుడు అతని మీదికి దూకి అరిచేతితో మహాపార్శ్వుని కణత మీద బలంగా బాదాడు. ఆ దెబ్బను తప్పించుకున్న మహాపార్శ్వుడు ఒక గండ్రగొడ్డలిని తీసుకుని అంగదుని మీదికి విసిరాడు. అంగదుడు ఆ వేటును తప్పించుకున్నాడు. పిడికిలి బిగించాడు. మహాపార్శ్వుని గుండెల మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు మహాపార్శ్వుడి గుండెలు పగిలిపోయాయి. వాడు కింద పడి గిలగిలా కొట్టుకొని మరణించాడు. మహాపార్శ్వుడి మరణం చూసిన వానరులు పెద్దగా కేరింతలు కొట్టారు. హర్షధ్వానాలు చేశారు. అంగదుని పొగడ్తలతో ముంచెత్తారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 98వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.